వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మా పేరెంట్స్ 30th యానివర్సరీ అనమాట, 30th వెడ్డింగ్ యానివర్సరీ. సో దానికోసం నేను మా చెల్లెలు కలిసి గిఫ్ట్స్ ఇచ్చాము ముందుగానే, ఎందుకంటే ఆ డేకి మేము అవైలబుల్ ఉండము. సో ఎందుకంటే ఆల్రెడీ ఫెస్టివల్ కోసం మేము ఇంటికి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ రావడం కుదరదు కదా నెక్స్ట్ సాటర్డేకి. ఈ వీక్ ఇక్కడే ఉన్నాం కాబట్టి ముందుగానే మేమైతే గిఫ్ట్స్ బుక్ చేసాము. అవి కూడా వచ్చేసాయి. నేనైతే ఇవాళే వచ్చాను ఇక్కడికి, గిఫ్ట్స్ వచ్చి 2 days అయిపోయింది. ఇప్పుడు చూపిస్తారండి. ఫస్ట్ అయితే నేనే గిఫ్ట్ ఇచ్చానో చూపిస్తాను. నేనైతే మిక్సీ తీసుకున్నాను అనమాట. ఇది నాకు 3000 రూపీస్ పడింది. సేమ్ మిక్సీ నేను ఆల్రెడీ వాడుతున్నా మా ఇంట్లో. ఇది క్వాలిటీ బాగుందని చెప్పి నేను ఇదే బుక్ చేశాను. సో దీనికి మనకు మొత్తం 5 పీసెస్ వచ్చింది అనమాట. ఇది బటర్ఫ్లై ర్యాపిడ్ ప్లస్ 5J అనమాట. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను లింక్స్ కమెంట్ సెక్షన్ లో మీరు పింగ్ చేశారంటే డెఫినెట్ గా నేను లింక్స్ ఇస్తాను. సో దీనికి మొత్తం మనకు 5 jars వచ్చాయి. సో ఇది నార్మల్ పిండి జారు, ఇది కొంచెం పెద్ద మిక్సీ, అండ్ దీనికి జ్యూసర్ వచ్చింది ఇలాగా, అండ్ దానికి సెపరేట్ గా క్యాప్, అండ్ నెక్స్ట్ ఇది మనకు నార్మల్ గా బియ్యం పిండి అవి వేసుకోవడానికి ఇదనమాట. సో మంచిగా అది కలుపుకోవడానికి మనకు స్పూన్ కూడా వచ్చింది. అండ్ పౌడర్స్ ఏమైనా కొట్టుకోవాలి అంటే మనకు ఇలా చిన్నది కూడా వచ్చింది అనమాట. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీనికి సపరేట్ గా 2 పీస్ వచ్చింది మనకు ఓన్లీ పౌడర్స్ కే. మనం దానికి మళ్ళీ లిడ్ కూడా ఇచ్చారు కాబట్టి మనం మంచిగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇంట్లో వాడుతున్న సేమ్ పీస్ నాకు చాలా నచ్చింది. నేను 2 years గా వాడుతున్నాను, ఇంకా క్వాలిటీ బాగుంది కదా అని చెప్పి నేను ఇదే తీసుకున్నాను. ఇది నాకు 3000+ పడిందిలేండి. సో ఇది నేను ఇచ్చిన గిఫ్ట్. అండ్ దీంతో పాటు చిన్న జార్ కూడా ఉంది, అది చూడండి. ఇది మా మమ్మీ ఆల్రెడీ వాడేసింది, అందుకే దీంట్లో మసాలా ఉంది. సో ఇప్పుడు దాన్ని నేను ఓపెన్ చేసి చూపించలేను. బట్ ఇవన్నీ కూడా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. బటర్ఫ్లై ఇది మీకు ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్స్ ఇస్తాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. అంటే బాగుంది మిక్సర్ అనమాట. సో నెక్స్ట్ అయితే వెన్నీ గిఫ్ట్ వచ్చాయండి. సో వెన్నీ ఏం గిఫ్ట్ ఇచ్చిందంటే ఫ్రిడ్జ్ ఇచ్చింది అనమాట. సో ఇది మాకు 19,300. ఒరిజినల్ ప్రైస్ అయితే మాకు 23,000 పడింది. కాకపోతే మనం కార్డ్స్ కూపన్స్ అవన్నీ పెడతాం కాబట్టి ఇటు వస్తావా. ఇది మాకు ఒరిజినల్ ప్రైస్ అయితే అరౌండ్ 23,000 పడింది. 23-24 అనమాట. మేము ఇంకా కార్డ్స్, మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ అవి ఉంటాయి కదా, వాటిని అన్ని అప్లై చేస్తే మాకు ఇది 20,000 వచ్చింది అనమాట. సో ఇది 235 లీటర్స్ అనమాట, 265 లీటర్స్ అనమాట. అండ్ ఇది 2024 మోడల్ అండ్ 2 star. అండ్ మనకు 10 years వారంటీ కూడా ఉంటుంది. దీనికి స్టెబిలైజర్ ఏం అవసరం లేదనమాట. సో ఇక్కడ క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ మాకు బాగా నచ్చింది వర్ల్పూల్ బ్రాండ్. ఆల్రెడీ మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా ఉంది, సో మంచిగా రన్ అవుతుంది కదా, సర్వీస్ కూడా ఇక్కడ బాగుందని చెప్పి మేము తీసుకున్నాము. అండ్ ఫ్రిడ్జ్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. కమ్ క్లోజ్. సో పైన అయితే మనకి ఇలా ఫ్రీజర్ వచ్చేసింది అనమాట. ఇటు వచ్చి సో ఇక్కడ నార్మల్ మనకి ఐస్ క్యూబ్స్ ఉంటుంది. ఇంకా మీకు తెలిసింది కదా ఫ్రీజర్లో ఏమేమి ఉంటాయని చెప్పి అవే అనమాట. పెద్దగా మేమేం పెట్టలేదు. 2 days అయింది అనమాట వచ్చి. ఇంకా అది ఇంకా నింపలేదు మా మమ్మీ. ఇంకొక నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ మొత్తం మా అమ్మ నింపేసి ఉంటుంది. బేసిక్గా మేము పప్పులు ఉప్పులు అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట. ఉప్పు పెట్టాము, పప్పులు, గింజలు, రాగి పిండి, దోస పిండి, ఎవ్రీథింగ్ మేము ఫ్రిడ్జ్లో పెడతాము. ఎందుకంటే బయట పెడితే మనకు పురుగు పడుతుంది కదా, సో అది రీజన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నార్మల్ ఇవన్నీ కూడా మనకు నార్మల్ గా 5 racks వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ కింద వచ్చేసి యాజ్ యూజువల్ మనకు వెజిటబుల్ ర్యాక్ వస్తుంది. ఇక్కడ మేమైతే పప్పులు స్టోర్ చేసుకుంటాం. సో యాజ్ యూజువల్ ఇది ఎగ్స్ ర్యాక్ అనమాట పైనది. అండ్ మిగిలిపోయిన కొబ్బరికాయలను ఇంట్లోనే పెడతారు కదా. సో మనం టిపికల్ ఇండియన్ ఫ్యామిలీస్ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాను నేను. సో ఇవన్నీ కూడా మేము ఫ్రిడ్జ్ వాటర్ తాగం కాబట్టి వాటర్ ఉండదు. అండ్ కింద మమ్మీ పప్పులో పెట్టేసుకున్నారు, ఇంకా సర్దుకోలేదు ప్రాపర్ గా. వచ్చి 2 days కదా అయింది, ఇంకా అప్పటికప్పుడు పెట్టేసుకున్నారు. దీన్ని ప్రాపర్ గా సర్దుకున్నాక మళ్ళీ చూపిస్తాను నేను వచ్చినప్పుడు. సో ఇదనమాట ఫ్రిడ్జ్. క్లోజ్ ఇట్. సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి.
దీస్ ఆర్ ద గిఫ్ట్స్ వీ హ్యావ్ గివెన్ టు అవర్ పేరెంట్స్ అనమాట. సో మామూలుగా ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఏదైనా యూస్ఫుల్గా ఇస్తే బెస్ట్ కదా. ఇప్పుడు ఇది మెమరీగా కూడా ఉంటుంది, 30th యానివర్సరీ కాబట్టి కొంచెం మెమరీగా కూడా ఉంటుందని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసాము. ఆల్రెడీ ఫ్రిడ్జ్ వస్తుంది తెలుసు, మిక్సీ మాత్రం సర్ప్రైజ్గా ప్లాన్ చేసాము. కాకపోతే ఆ రోజు వీడియో చేయడానికి ఎవరు లేదు కాబట్టి ఆ సర్ప్రైజ్ కాస్త బిస్కెట్ అయింది తీయకుండా. బట్ స్టిల్ ఇవైతే మేము ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. మీరు కూడా మీ పేరెంట్స్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని అవే ఇవ్వండి. మీకు ఇష్టమైన మీరు ఇచ్చారనుకోండి యూస్లెస్ కదా. సో అదనమాట మ్యాటర్. నేను కనిపిస్తాను. సో మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ సైకోపాతులు రా నాయన ఇల్లు. చూసాపాడు కదా. మనం తిన్నాం కదా, మస్తు ఉండింది అసలు. లవ్లీ డాబా పంజాబీ వాళ్ళది, చాలా బాగుంది. నాన్ గట్టిగా ఉంటుంది దీన్ని. మళ్ళీ డాడీ పళ్ళనప్పు అంటాడు. రోటీ హెల్తీ. మళ్ళా నువ్వు నీకు నాన్ కంటు నాన్ చెప్పుకోలే. వాళ్ళు వేరే ప్రైజ్లు వేస్తారు. అదో అదో అన్నీ ఆర్డర్ చేసేసి చూసుకుంటా అంటారు అమ్మ కూతురు. సూప్ ఆర్డర్ చేసినాం కోసం. సూప్ కదా మమ్మీ, నువ్వే ఆర్డర్ చేయనా మమ్మీ? చూడు మమ్మీ, మే 24th మా పేరెంట్స్ది 30th యానివర్సరీ అనమాట. సో ఫస్ట్ అయితే వేరే ప్లాన్ ఉండింది ఆ రోజు గ్రాండ్గా చేద్దామని. కాకపోతే మాకిద్దరికి ఆఫీస్లో ఉండడంతో అది కుదిరేట్గా లేదు. సో నెక్స్ట్ వీక్ ప్లాన్ చేయాలి. ఇంకా ఇవాళ అయితే మేము డిన్నర్కి వెళ్దామని చెప్పి వచ్చాము. మేము నెక్స్ట్ వీక్ ఉండట్లేదు, యానివర్సరీ రోజుకి ఉన్నాం మేము. ఇంకా అందుకే ఈ వీక్ ఉన్నాం కదా అని చెప్పేసి మేమందరం కలిసి ఇలా ప్రభా గ్రాండ్కి వచ్చామన్నమాట. నా ఫేవరెట్ రెస్టారెంట్ ఇది, చిత్తూరులోకి తెలుసు. ప్రభా గ్రాండ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ టేస్ట్, చాలా మైల్డ్గా ఉంటుంది. ఇంకా నేను వెన్ని వంశీ పవాని మమ్మీ డాడీతో వచ్చాము. మేము ఎప్పుడు మమ్మీ డాడీ యానివర్సరీకి మంచిగా ఆ రోజు టెంపుల్కి వెళ్ళడము, లంచ్ బయట, డిన్నర్ బయట తినడము ఇలా అలవాటు అనమాట. గత కొన్ని ఇయర్స్కి అది కుదరట్లేదు. ఇంకా ఈసారి ఇక్కడే ఉన్నాం కదా, యానివర్సరీకి ఎలాగో మిస్ అవుతామని చెప్పి ముందు వీకే మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ నేనైతే సర్ప్రైజ్గా కేక్ కూడా తెప్పించాను. వాళ్ళకి అసలు నో ఐడియా కేక్ తెచ్చి సెలబ్రేట్ చేస్తామని. బట్ వీ వాంట్ దెమ్ టు సెలబ్రేట్ అట్లీస్ట్ మేము ఉన్నప్పుడైనా. వాళ్ళు ఎలాగో తెచ్చుకొని కట్ చేసుకోరు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ వెన్నీ అయితే ఫుల్ జోష్లో వాళ్ళకి యానివర్సరీ విషెస్ చెప్తుంది. మాకేంటి అంటే మా పేరెంట్స్ నేర్పించింది ఏ చిన్న విషయాన్నైనా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడము అండ్ హ్యాపీగా ఆ టైంని స్పెండ్ చేయడం అనమాట. సో మేము అందుకే ప్రతిదాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడైతే కేక్ కటింగ్ జరుగుతుంది. మేము ఏం విషయాలు అర్థం కావట్లేదు, అందుకే గట్టిగా క్లాప్స్ కొడుతున్నాము. అండ్ మా ఫేవరెట్ రెస్టారెంట్ కాబట్టి ఇక్కడ డిన్నర్ వెళ్దామని చెప్తే మా డాడీ ఓకే అన్నారు. కాకపోతే కేక్ కటింగ్ అనేది సర్ప్రైజ్గా ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఇంకా 1 వీక్ ఉంది, బట్ స్టిల్ వీ వాంట్ దెమ్ టు సెలబ్రేట్ అనమాట మా ముందు. సో అలా ఇవాళ సెలబ్రేషన్ చేసామన్నమాట.
ఇలా మేమైతే మా మమ్మీ డాడీ 30th వెడ్డింగ్ యానివర్సరీని ప్రీ వెడ్డింగ్ యానివర్సరీ లాగా సెలబ్రేట్ చేసాము. ఐ హోప్ మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఇంట్రో ఇచ్చింది, అది కూడా చూసేయండి. బాయ్ బాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పండు డైరీస్. ఓకేనా?